ఈరోజు మనం కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న శక్తివంతమైన మాటల గురించి ధ్యానించుకుందాం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ మాటలు మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యం. మొదటగా, రండి నమస్కారము చేసి సాగిలపడుదము అనే పిలుపు మనకు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఆయన రాజు, మనం ఆయన ప్రజలం. ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే వినయంగా ఉంటామో అంతకంటే ఎక్కువగా మనల్ని సృజించిన దేవుని సన్నిధిలో మనముండాలి. సాగిలపడడం అనేది మన వినయాన్ని, ఆయనపై మనకున్న భక్తిని చూపిస్తుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం గమనించాలి. ఆయన ఈ సృష్టిని, మనల్ని ఎంత అద్భుతంగా సృజించాడో ఆలోచించండి. ఆ సృష్టికర్త ముందు మనం మోకరించి ఆయనను ఆరాధించడం మనకొక ఆధిక్యత. రెండవది, నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ మాటలో ఉన్న నేడు అనే పదం చాలా ముఖ్యం. దేవుని మాటను స్వీకరించడానికి మనం రేపటి వరకు లేదా తరువాత రోజు వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఈ క్షణమే దేవుని మాట వినాలి, దాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాట మన జీవితాలకు మార్గదర్శి, అది మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు అన్నిటిలోనూ దేవుని మాటకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ కీర్తనలో దేవుడు మనల్ని ఒక ఆత్మీయ ప్రయాణానికి ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రయాణంలో మనం మనల్ని సృష్టించిన దేవుని వైపు తిరిగి ఆయనకు లొంగి ఉండాలి. మన ఆలోచనలు, మాటలు, పనులన్నిటిలో ఆయన చిత్తమే నెరవేరాలని కోరుకోవాలి. దేవుని మాట వినడమంటే మన ఇష్టాన్ని విడిచిపెట్టి ఆయన ఇష్టానికి లోబడడం. ఈరోజు మనం ఆయన మాట వింటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే ఆయన మనలను నడిపించే మంచి కాపరి. ముగింపుగా, దేవుని బిడ్డలారా, మనం ఈరోజు దేవుని మాట విని ఆయన ముందు సాగిలపడి ఆయనను ఆరాధించి మనల్ని సృష్టించిన దేవునికి మన హృదయాలను అంకితం చేద్దాం. దేవుడు మిమ్మును దీవించునుగాక.